Democracy at risk. Can we trust our election voting mission? జీవీఎల్ నరసింహరావు. ఈయన మా దగ్గరుండి వీరవిహంగం చేసిన వ్యక్తి తను. పుస్తకాలు రాశాడు తెగబడిపోయి. ఈరోజు నేనేదో భయపడిపోతున్నాను మాట్లాడుతున్నాడు. కన్సిస్టెన్సీ లేని నాయకత్వం వీళ్ళంతా. వీళ్ళు మనుషులుగా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన సుబ్రహ్మణ్య స్వామి మొన్నటివరకు మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ ఆయన మాట్లాడాలి? కేసు వేసింది ఆయన. అప్పట్లో కేసు వేసిన ఆయన ఇప్పుడు మాట్లాడాల అంటే నేను ఆ రోజు ఈ రోజు రేపు కూడా ఒకటే కన్సిస్టెన్సీ. ఎస్, టెక్నాలజీలో వీ షుడ్ నాట్ బికమ్ సర్వెంట్ టు టెక్నాలజీ. ఇట్ విల్ డెస్ట్రాయ్ us. వీ షుడ్ బి మాస్టర్స్. వీ హ్యావ్ టు కంట్రోల్ ఎలక్టరేట్ ఓటింగ్. పేపర్ ఓటింగ్ తప్ప వేరే మార్గం లేదు. కానీ సమయం లేదు కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఈ షార్ట్ టైంలో వీవీప్యాట్ కౌంట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. 100% చేయమన్నాం. అప్పటికి ఆల్ పొలిటికల్ పార్టీస్ అయ్యాయి. కాదు 50% డిమాండ్ చేయాలని 50% డిమాండ్ చేశాం. నేను స్ట్రైట్ అవే ఈ దేశ ప్రజలందరూ తరపున అడుగుతున్నానండి. సింగిల్ వాయిస్ 50% కౌంట్ చేయడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? ఈవీఎంలు వచ్చిన తర్వాత ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నాయి లేదని పెట్టిన తర్వాత అంటే 1400 బూతులు టాలీ చేశారంట, మ్యాచ్ అయినాయంట. తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది 5 బూతులు చేయమని. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఆ 5 బూత్స్లో డిస్క్రిపెన్సీ ఉంది. ఏం చేస్తారు? దెర్ ఇస్ నో ఆన్సర్. ఈజ్ ఇట్ ది వే ఆఫ్ ఫంక్షనింగ్ ఎలక్షన్ కమిషన్? యు ఆర్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ వేరే వేసుకోండి ఓట్లు. మొత్తం డిసైడ్ చేయండి. ఓకే, ఈ నామినేట్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేయండి ఎమ్మెల్యేలని ఎంపీలని. సరిపోతుంది. ఎందుకు తలకాయ నొప్పి? ఎందుకు ఈ కష్టాలు అందరికీ? ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ వచ్చి దేశాన్ని మొత్తం నాశనం చేశారంటే 2000 రూపాయలు తీసుకొస్తారా? 500 రూపాయలు తీసుకొస్తారా? బికాస్ ఆఫ్ దట్ సో మచ్ ఆఫ్ ఫ్రాడ్, సో మచ్ ఆఫ్ కరప్షన్. ఎమ్మెల్యేలు బరితెగించి ఇక్కడైతే అపోజిషన్ పార్టీకి డబ్బులు విపరీతంగా పంపించారు. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి దేనికోసం ఇవన్నీ? ఇంత ఫ్రాడ్ ఏంటి కాన్స్టిట్యూషన్ పైన? పబ్లిక్ లైఫ్లో ఇంత దారుణమైనటువంటి నీచమైనటువంటి డబ్బులు పంపకాలేంటి? ఇది ప్రజాసేవ చేయడానికి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? నరేంద్ర మోడీ హ్యాస్ టు ఆన్సర్. వై యూ బ్రాట్ డిమానిటైజేషన్? నిన్న మనం వస్తున్నాయి, ఈయన డబ్బులు మోస్తున్నాడని హెలికాప్టర్లో. వెర్ ఆర్ యూ గోయింగ్? మీరు మీ హెలికాప్టర్లో ప్రధానమంత్రిగా సెక్యూరిటీ ఉండదు కాబట్టి మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారంటే ఆయనకు వర్తించదా కోడ్ ఆఫ్ కాండక్ట్? ఈయన చౌకీదార్. ఎవరికి చౌకీదార్? నేరస్తులకు చౌకీదార్. ఎలక్షన్లో అందరూ యూనిఫామ్గా ఉండాలి.